ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా సో ఇప్పుడున్న మెకానికల్ లైఫ్లో కావచ్చు, లేదంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల మనకి రిలేషన్షిప్స్ అనేవి అండ్ ఆ బాండ్ ఎమోషన్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇలాంటి టైంలో అంటే మామూలుగా అంతా బాగున్నప్పుడు రిలేషన్షిప్స్ కాపాడుకోవడం కొంచెం ఈజీయే మనకి. బట్ ఇలాంటి టైంలో కూడా ఒక రిలేషన్షిప్ని, మ్యారిటల్ రిలేషన్షిప్ని కానీ, లేదంటే పార్ట్నర్స్ ఏమైనా లివింగ్లో ఉన్న ఎవరైనా కానీ వాళ్ళ రిలేషన్షిప్ని, బాండ్ని పెంచుకోవాలన్నా, వాళ్ళ రిలేషన్షిప్ని కాపాడుకోవాలన్నా కానీ, అండ్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా క్రైమ్స్కి లేదంటే జరుగుతున్న దారుణాలకి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్సే, ఐదర్ ఫ్రమ్ ది మెన్ ఆర్ ఉమెన్ సైడ్. అదొక్కటే ఇవన్నిటికీ ఘోరాలకి దారి తీస్తుంది అన్నమాట. సో అలా అంటే ఇప్పుడు మెన్ అంటే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, అంత బాగానే ఉంటుంది. ఇది కొంచెం ఉమెన్ సైడ్ నుంచి ఎక్కువైపోతుంది ఈ మధ్య. క్రూవెల్ అయిపోవడం, వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకొని ఇక్కడ వాళ్ళని చంపేయడం, లేదంటే పేరెంట్స్ని చంపేయడము, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. సో ఇలా కాకుండా ఒక మెన్ ఏం ఎఫర్ట్ పెట్టాలంటారు? ముందంటే ఒక ఉమెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని తన బాండ్ ఉంచాలి అని అనేవాళ్ళు. ఇప్పుడు అది ఉండట్లేదు కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ వెళ్ళకుండా ఆ మెన్, ఆ పర్సన్ అనేది ఇది కాపాడుకొని ఉంచుకోవాలి అని అంటే ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలని మీరు అడ్వైస్ చేస్తారు? షూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీ పార్ట్నర్, స్పెషలీ ఫీమేల్ పార్ట్నర్ వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లేకుండా ఉండాలి అని అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అ మ్యాన్ హ్యాస్ టు డూ ఏంటిది అని అంటే కమ్యూనికేషన్ అండి. సో కమ్యూనికేట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. కమ్యూనికేట్ అని అంటే సరదాగా మాట్లాడడం ఒకటే కాదు. సరదాగా మాట్లాడడం ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే విమెన్కి ఎన్నో నీడ్స్ ఉంటాయండి, చాలా నీడ్స్ ఉంటాయి. అది ఫినాన్షియల్ నీడ్స్ అవ్వచ్చు, సెక్షువల్ నీడ్స్ అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఎనీ నీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్టైమ్స్ కేర్ కావాలి, సమ్టైమ్స్ రెస్పెక్ట్ కావాలి, ప్రెజెన్స్, ఓన్లీ ప్రెజెన్స్ కూడా కావచ్చు. మెనీ ఏ టైమ్స్ ఓన్లీ యువర్ ఫిజికల్ ప్రెజెన్స్ చాలు, నాకు అక్కడ ఉంటే చాలు పక్కన అన్నట్టు అనిపిస్తుంది. సో మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏంటి అని అంటే తనకి కావాల్సిన అన్ని నేను ఇస్తున్నానా లేదా, అసలు తనకి ఏం కావాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మెన్. సో అది తెలుసుకున్నారనుకోండి, అందులో మీరు అట్లీస్ట్ ఏంటంటే వన్స్ యూ నో దట్ ఓకే దిస్ ఇస్ వాట్ షీ వాంట్స్ అనేసి, దట్ ఈస్ వెన్ దానికి తగ్గట్టు మీరు కనుక యాక్ట్ చేశారు అంటే కనుక ఇంకో మంచి వైపు చూడాల్సిన అవసరం లేదు అక్కడ. సో మెనీ టైమ్స్ చెప్తానండి. ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్, కొందరు అమ్మాయిలకి పొగడతలు అంటే చాలా ఇష్టం. మీరు పొగిడారు అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కైండ్ ఆఫ్ తనకి స్ట్రెస్ రిలీఫ్. అది ఎగ్జాక్ట్లీ. నేను నా స్పౌస్కి సపోజ్ పొగడతలు అంటే ఇష్టము, అది నాకు తెలియని కూడా తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోలేదు, బికాస్ ఐ డి నాట్ కమ్యూనికేట్. నేను పొగడట్లేదు, బయట ఎవరో పొగిడారనుకోండి, సో దాట్ ఇట్ సెల్ఫ్ ఏమవుతుంది అంటే నాతోనే డిస్కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రైట్. సో అదే నేను తెలుసుకుని ఉంటే కనుక దట్ తనకి పొగడతలు అంటే ఇష్టము అని రెగ్యులర్ బేసిస్ మీద నేనే పొగుడుతున్నాను అనుకోండి, అప్పుడు ఇంకా బయట వాళ్ళకి స్కోప్ లేదు అక్కడ. సో ఐ జస్ట్ అన్నా కానీ తనంత సీరియస్ గా తీసుకోకపోవచ్చు. నాకు తెలుసు, మా హస్బెండ్ సేమ్ థింగ్ చెప్తున్నాడు. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నాతోని రిలేషన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మధ్యలోంచి ఎవరన్నా ఈవెన్ బార్జిన్ చేయడానికి ట్రై చేసినా కూడా అంత ఈజీగా బ్రేక్ అవుతుంది. సో అదే నేను చెప్పట్లేదు ఏమి, బట్ బయట వాళ్ళందరూ చెప్తున్నారు, నలుగురు చెప్తున్నారు ఆన్ ఎ డైలీ బేసిస్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అనేసి. సో ఆబ్వియస్లీ నాకు ఇంట్లో వాళ్ళే గుర్తించట్లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడ. రైట్. సో నాతోని టై అనేది కొంచెం తక్కువైపోతుంది అక్కడ. సో ఆ కమ్యూనికేషన్, బేసిక్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. రెండోది, వీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ రెస్పెక్టింగ్ హర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. విమెన్ని మీరు మీ విమెన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అనుకోండి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బయట వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు అండ్ షీ విల్ నాట్ బీ విత్ యూ. బయట వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారా లేదా పక్కన పెట్టేసేయండి. అసలు మీతోటి ఉండాలి అని అంటే మీరు ఆమెను రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ ఏంటంటే కొందరు సీరియస్గానే అమ్మాయిల్ని చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ పార్ట్నర్ని చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే కొందరు సరదాగా చేస్తూ ఉంటారు, కానీ సరదాగా మీరు ఏడిపిస్తున్నా కూడా, అంటే నీకు తెలివి లేదు, నీకు బుర్ర లేదు అని సరదాగా అంటూ ఉంటారు,
కానీ ఓవర్గా అనేసారనుకోండి, మీకు తెలియకుండానే మీరు ఓవర్గా అనేసారనుకోండి, అది ఇంపాక్ట్ పడుతుంది, రైట్? సో నీకు తెలివి లేదు, నీకు బుర్ర లేదు, లేకపోతే నువ్వు దేనికి పనికిరావు అని ఒక పక్కన హస్బెండ్ అంటూ ఉన్నారు, మరో పక్కన బయట ఎవరో నీ 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 అందానికి నీ తెలివి తోడయింది ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి ఎవరైనా, రైట్? సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ షీల్ స్లిప్ ఫ్రమ్ ది హ్యాండ్స్, రైట్? సో ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డిస్రెస్పెక్ట్ చేశారు అని అంటే ఖచ్చితంగా షీ విల్ సీక్ ఫర్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు రెస్పెక్ట్ హర్. అండ్ బయట జనాలు ఎట్లా ఉంటారంటే ఆబ్వియస్లీ కాపు కాచుకొని కూర్చుంటారు చాలా మంది, లైక్ ఎప్పుడెప్పుడు ఎవరెవరు దొరుకుతారా అనేసి. సొసైటీ ఈజ్ లైక్ దట్. సో అలాంటి కేసెస్లో అంటే ఏంటంటే బయట మెన్ ఆర్ రెడీ టు గ్రాబ్ అదర్స్ అనే టైంలో మన అనుకున్న వాళ్ళని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఈ రెస్పెక్టింగ్ కూడా ఇట్ యాక్చువల్లీ యాడ్స్ అనమాట. సో దట్స్ ది అదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. థర్డ్ థింగ్ ఏంటంటే లైక్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవి ఉండకుండా చూడటానికి ఏంటంటే a little bit of liberty has to be given by the husband. లిబర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు లిబర్టీ అంటే ఏంటంటే సపోజ్ తను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తాను, షాపింగ్కి వెళ్తా అనింది, ఫీమేల్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, షాపింగ్కి వెళ్తాను. సమ్ టైమ్స్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ తోటి లంచ్కి వెళ్ళటము, లంచ్ పార్టీస్కి వాటికి వెళ్ళటం, ఇలాంటి వాటికి చాలామంది హస్బెండ్స్ ఏంటంటే రెస్ట్రిక్షన్ పెడుతూ ఉంటారు, రైట్? సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాను షాపింగ్కి అంటే టీమ్ లంచ్కి వెళ్తున్నాము ఆఫీస్ తరఫున అనేసి అన్నారు అనుకోండి. ఆఫీస్ తరఫున టీమ్ లంచ్కి వెళ్తున్నాను అన్నప్పుడు అబ్బాయిలు కూడా వస్తారని ఫస్ట్ క్వశ్చనింగ్ వస్తుంది. వస్తారు అని అంటే ఏమక్కర్లేదు ఇంట్లో కూర్చో, రైట్? ఏమక్కర్లేదు ఇంట్లో కూర్చొని అంటే యూఆర్ హోల్డింగ్ ఇట్ టైట్, రైట్? సో మీరు లిబర్టీ ఇవ్వకుండా అంత టైట్గా పట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వడానికి దారులు ఎత్తుక్కుంటారు అలాంటి కేసెస్లో. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఇప్పుడు నేను టీమ్ లంచ్కి వెళ్ళడానికి లేదు, సినిమాలకు వెళ్ళడానికి లేదు, ఫ్రెండ్స్తో సరదాగా కాఫీ షాప్స్కి వెళ్ళడానికి లేదు, ఇవన్నిటికీ నాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ పీపుల్ విల్ అంటే ఉమెన్ ఏంటంటే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఎవరైనా ఉన్నారు, నేను తీసుకెళ్తా సినిమాకి, ఇంట్లో ఏదో ఒకటి చెప్పేసే పర్వాలేదు అని, ఫైన్ తీసుకెళ్ళండి. సో అప్పుడు ఏంటంటే అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ బయటికి వెళ్ళడానికి మళ్ళీ వేరే అబ్బాయిలు రెడీగా ఉంటారు. సో అలా ఏంటంటే చేజారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మరీ గట్టిగా పట్టుకోవడం అనేది చాలామంది చేసే మేజర్ మిస్టేక్ అండి. అంతగా పట్టుకోవద్దు, మరీ స్కూలింగ్ అట్లంటే మరీ పోలీసింగ్ అంటూ ఉంటారు దాన్ని. సో అంత పోలీసింగ్ చేయకూడదు. టు అన్ ఎక్స్టెంట్ ఓకే, బట్ నాట్ టు అన్ ఎక్స్ట్రీమ్ వేరన్ చేయి జారిపోయి అంత ఎక్స్ట్రీమ్లో ఉండకూడదు అనమాట. సో ఇవిటిని మీరు కరెక్ట్గా చూసుకున్నారు అని అంటే కనుక ఆబ్వియస్లీ యువర్ వైఫ్ విల్ బీ విత్ యూ ఆర్ యువర్ గర్ల్ ఫ్రెండ్ విల్ బీ విత్ యూ. మీరు మరీ దీంట్లో ఏదైనా ఎక్స్ట్రీమ్స్ చేశారంటే కనుక ఖచ్చితంగా షీల్ స్లిప్ అవి. అంటే వీటన్నిటి నుంచి కేర్ అండ్ లవ్ వస్తుంది అంటారా వెన్ యూ స్పెండ్ టైమ్ ఆర్ వెన్ యూ నో దట్ పర్సన్ ఆర్ కమ్యూనికేట్ నుంచి? ఎందుకంటే కేర్ అండ్ లవ్ కూడా వాట్ ఉమెన్ సీక్ ఫర్, రైట్? ఆబ్వియస్లీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కమ్యూనికేట్ చేస్తున్నాను అని అంటే దట్ షోస్ మై కేర్. నీకేం కావాలి, నీకు ఇప్పుడు యూనో చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకోవడము ఆన్ అ టైమ్లీ బేసిస్, నాకు అర్థం చేసుకొని ఏం కావాలో అర్థం చేసుకొని దానికి తగ్గట్టు గిఫ్టింగ్ చేయడము. సో ఇన్ అ వే చెప్పాలంటే కమ్యూనికేట్ చేసుకుంటున్నాను, ఆమెను అర్థం చేసుకుంటున్నాను నేను, ఆమెను రెస్పెక్ట్ చేస్తున్నాను నేను, అండ్ ఆమెకి ఇవ్వాల్సిన లిబర్టీ ఇస్తున్నాను నేను. అంటే దట్ షోస్ దట్ నేను నమ్మకం కూడా ఇస్తున్నాను. లైక్ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వెళ్తున్నారు, అందులో నువ్వు కూడా ఉన్నావు, నేను నమ్మకంతో పంపిస్తున్నాను అన్నప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే వాళ్ళకు కూడా ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అరే నన్ను నమ్మి పంపించాడే బయటికి, సో నేను తప్పు చేయొద్దు అనే థాట్ ఉంటుంది. పంపిస్తలేడే నేను ఎట్లా ఒకలా బయటకు పోవాలి అనే థాట్ రానికుండా చూసుకోండి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనమాట. సో అందుకని ఇప్పుడు నేను చెప్పిన ఎలిమెంట్స్ అన్ని చేశారనుకోండి, యువర్ వైఫ్ ఆర్ యువర్ గర్ల్ ఫ్రెండ్ విల్ నాట్ గో టు ఎనీబడి ఎల్స్. రైట్. థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.